జనవరి 25వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి జరిగేది ఇదే. జనవరి 25వ తారీఖు శనివారం రోజున సింహరాశి వారికి జరిగేది ఏమిటి? సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? అలానే సింహరాశి వారికి ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అంటే సింహరాశి వారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఖచ్చితంగా సాయంత్రం 5 తర్వాత జరిగేది ఇదే. సింహరాశి వారి యొక్క జీవితంలోనే మర్చిపోలేని ఒక అద్భుతమైనటువంటి మంచి సంఘటనను చూస్తారు, వింటారు కూడా. అయితే మరి ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే గనక సింహరాశి వారికి చాలా బాగుంది. అలానే సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఇక మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్య భగవానుడు. ఇక సింహరాశికి అధికమైనటువంటి ఓర్పు సహనం ఉంటుంది. కానీ సింహరాశిలో జన్మించిన వ్యక్తులని ఓర్పు సహనం ఉన్నటువంటి వ్యక్తులుగా ఎవ్వరూ కూడా గుర్తించరు. వీరు ఓర్పు సహనంతో ఉంటారు, కానీ వీరి యొక్క ఓర్పు సహనాన్ని ఇతరులకి కనబడనివ్వరు. వీరు ఓర్పు సహనంతోనే ఉంటారు, కానీ ఇతరులు ఆ యొక్క ఓర్పు సహనాన్ని గుర్తించరు. అంతేకాదు ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా సరే గంభీరంగా ఉన్నట్లుగా ఇతరులకు కనిపిస్తారు. వీరి ముఖంలోనే ఆ గంభీరత్వం అనేది కనిపిస్తుంది. కానీ వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైనటువంటిది. బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంతైనా సరే కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు. నిజానికి వీరు గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు, అంతే తప్ప మనస్సుని గంభీరత్వాన్ని కలిగి ఉండరు. మనస్సు మాత్రం చాలా సున్నితమైనటువంటిది. గంభీరత్వమైనటువంటి మనస్సు మాత్రం అస్సలు కాదు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తాము జీవితంలో అనుకున్నటువంటి ఫలితాలను పొందాలి అనుకున్నా, గోచార ఫలితాలు అనేవి అందాలి అనుకున్నా, అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇతర వస్తువులు అంటే ఏదైనా కొనుగోలు చేయాలి అనుకున్న 1కి 10 సార్లు ఆలోచిస్తారు, తెలివిగా ప్రవర్తిస్తారు. అంటే తెలివితేటలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అధికమైనటువంటి తెలివితేటలతో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. వీరికి అంటే నిజం చెప్పాలి అంటే గనక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఏం చేయాలి, అలానే వీరి యొక్క జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఎలా కష్టపడాలి అనేటటువంటి దానిపైన దృష్టిని పెడుతూ ఉంటారు. అత్యంత ఉన్నత స్థాయికి ఎదగటానికి వీరు చాలా శ్రమిస్తూ ఉంటారు. నిజానికి ఎలాంటి స్ట్రెస్నైనా సరే, అంటే ఎంతటి కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఖచ్చితంగా కష్టపడుతూ ఉంటారు. ఎంత ఒత్తిడికి గురి అయినా సరే వీరు చేసే పనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపరు. కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టపడి ఫలితాన్ని పొందుతారు సింహరాశి వారు. ఇలా ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా పొంది తీరుతారు. ఎందుకంటే వీరు చేసే హార్డ్ వర్క్ అలా ఉంటుంది. చాలా కష్టపడుతూ ఉంటారు. ఎండ, వాన, చలి అని ఏదీ చూడరు. ఎంతటి కష్టాన్నైనా సునాయాసంగా చేస్తారు. ఎందుకంటే కష్టాన్నైనా సరే ఇష్టపడి చేస్తూ ఉంటారు సింహరాశి వారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మంచి వ్యక్తులుగా పరిగణించబడతారు. అలానే మంచి గంభీరమైన వాయిస్ని కలిగి ఉంటారు. శరీరాకృతిని కూడా సింహం వలె ఉంటుంది. అలానే వీరి ముఖం పైన కోపం కనపడినప్పటికీ వీరి మనస్సులో మాత్రం కోపం అనేది ఉండదు. అంటే వీరి ముఖం ఆ విధంగా ఉంటుంది. సింహరాశి వారికి కోపిష్టి ముఖం, అంటే కోపం అనేది కళ్ళల్లో కనిపిస్తుంది, కానీ మనస్సులో ఉండదు. అయితే వీరిని చూసిన వారు, వీరితో మాట్లాడకుండానే చూసినటువంటి వ్యక్తులు, దూరం నుండి చూసేవారు వీరికి ఎక్కువగా కోపం ఉంది అనుకుంటారు. కానీ వీరి యొక్క స్నేహితులు, బంధువులు, సన్నిహితులు, వీరితో ఉండేటటువంటి వ్యక్తులు, వీరితో మాట్లాడేటటువంటి వ్యక్తులు మాత్రం
ఎప్పుడూ కోపిష్టివారు అని అనరు. అంటే వారికి తెలుసు వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వీరి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని. కనుక ఈ యొక్క సింహ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అంటే సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇతరులని ఆపదల నుండి రక్షించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు, ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే రక్షించాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. అంతేకాదు ఈ సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కూడా. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా. ఇక సింహ రాశి అంటే రాశి చక్రంలోనే 5వ రాశి అయినప్పటికీ ఈ అన్ని రాశుల్లో కంటే కూడా ఎక్కువగా కష్టపడే రాశి ఏదైనా ఉంది అంటే అది తప్పకుండా సింహ రాశి అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వీరు. అంటే ఎంతటి దానికైనా సరే అస్సలు లొంగరు. ఇది నాకు చాలా హార్డ్ అయింది అని చెప్పి ఎప్పుడూ కూడా డ్రాప్ అవ్వటం ఉండదు. వీరికి హెల్త్ పరంగా సహకరించకపోయినా మనస్సుతో పనిని చేస్తూ ఉంటారు. కనుక వీరు పనిలో మాత్రం అద్భుతమైనటువంటి విజయం ఉంటుంది. మంచి పనిమంతులు అని చెప్పుకోవచ్చు. పనితీరుని కలిగి ఉంటారు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క సింహ రాశి వారు. ఇక సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక సింహ రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో సాయంత్రం 5 తర్వాత వ్యాపారంలో మంచి ఫలితం ఉంటుంది అని తెలుసుకుంటారు. వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి గోచారం ఉంది అని, అలానే వ్యాపారం అనేది అద్భుతంగా ఉంటుంది అని, అంతేకాకుండా ఈ యొక్క సింహ రాశి వారికి అద్భుతమైనటువంటి అంటే గోచారం నడుస్తుంది. ఈ సమయంలో వీరు అంటే సాయంత్రం 5 తర్వాత వీరు ఎవరికైనా ఏదైనా అంటే ఏదైనా ఇది చెప్పాలి, ఇది చెప్పితే వారు ఒప్పుకుంటారో లేదో అని మీరు సందేహపడుతున్నట్లు అయితే ఖచ్చితంగా సాయంత్రం 5 తర్వాత చెప్పండి. ఖచ్చితంగా విజయం ఉంటుంది. అలానే సింహరాశి వారు ఖచ్చితంగా అంటే ఇందులో మేము ఈ సమయంలో విజయాన్ని పొందాలి, అసలు ఈ సమయంలో విజయం వస్తుందా రాదా అనేటటువంటి వారికి కూడా ఖచ్చితంగా సాయంత్రం 5 తర్వాత ఒక శుభవార్తను వింటారు. విజయవంతమైనటువంటి శుభవార్తను వింటారు. తద్వారా మీ మనస్సు చాలా ప్రశాంతంగా తేలికగా ఉంటుంది. అంతేకాదు చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు, చాలా పీస్ఫుల్ని కలిగి ఉంటారు. ఈ యొక్క వ్యక్తులు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారికి ఖచ్చితంగా గోచారం బాగుంది కనుక ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశం ఉంది. అదృష్టం వీరి తలుపుని తట్టబోతుంది. ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి. ఈ సమయంలో కష్టపడిన వారికి తప్పకుండా ప్రతిఫలం అనేది ఉంటుంది. అలానే వీరు ఎప్పటి నుండో ఏదో ఒక ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటూ ఉన్నారంటే ఒక పనిలో మేము ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాము కానీ మాకు అందులో ప్రతిఫలం అనేది లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో సింహరాశి వారు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొంది తీరుతారు. ఖచ్చితంగా ప్రతిఫలాన్ని పొంది అదృష్టవంతులుగా మారుతారు. వీరి చుట్టూ ఉండేటటువంటి ఒక దరిద్రం అనేది తొలగిపోతుంది. అంటే వీరికి డబ్బుని రాకుండా ఆపేటటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో, చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆ యొక్క చెడు శక్తుల నుండి బయటికి వస్తారు ఈ యొక్క సింహరాశి వారు. అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తను కూడా వినబోతూ ఉన్నారు. అది ఆస్తిపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దేవాలయానికి సందర్శిస్తారు. ముఖ్యంగా వీరు చాలా పీస్ఫుల్గా అంటే ప్రశాంతంగా రోజుని గడిపివేయాలి అనుకుంటూ ఉంటారు. కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు. ఈ సమయంలో సింహరాశి వారికి సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అంటే మొండి బాకీలు ఏవైనా ఉంటే రావాల్సిన ధనం కూడా వస్తుంది. అలానే మీరు డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటూ ఉన్నారో అంటే మీరు అప్పు తీసుకొని ఉన్నారో ఆ అప్పుని కూడా తీర్చగలిగే గొప్ప శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు. ఇలా సింహరాశి వారికి జనవరి 25వ తారీఖు సాయంత్రం 6 తర్వాత ఏదో ఒక శుభవార్త అనేది వచ్చి తీరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.